ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ, రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి, దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ, జ్యోతిష్కుల్ని కానీ, ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా
మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా, మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు, ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశాల్లో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా, ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య, దాని వలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన, నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజ శనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ముఖ్యంగా ఆదాయ వ్యయ రాజపూజ్య అవమానాలు కనుక పరిశీలించినట్లయితే వీరికి ఆదాయము 5 గాను, వ్యయము 5 గాను. అంటే ఎంతైతే శ్రమ పడతారో, ఎంతైతే చక్కగా సంపాదిస్తారో, ఆర్జిస్తారో, అదేవిధంగా వీరికి కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల వలన, లోపాదుల వలన ఖర్చు కూడా సరిసమానంగా అవుతుంది. అలాగే రాజపూజ్యము 7, అవమానము 7.
ఎంతైతే గౌరవ మర్యాదల్ని పొందుతూ ఉంటారో వృత్తి ఉద్యోగాదుల్లో కావచ్చు, అట్లాగే వీరు అనుకున్నటువంటి వ్యాపార విషయాలందు, అదేవిధంగా వీరిని చూసి బాధపడేవారు, ఘోషించేవారు, అట్లాగే వీరు చేసినటువంటి సహాయానికి వీరు మళ్ళీ వాళ్ళని అడగ్గా వారు ఆ సహాయాన్ని మర్చిపోయి వీరు అడిగినందుకు కూడా వీరిని అవమానించేవాళ్ళు. అంటే వీరు వెళ్ళిపోయిన తర్వాత వెనక వీరి గురించి చెడుగా మాట్లాడుకోవడం కూడా ఒక అవమానం కింద వస్తుంది. కాబట్టి సింహరాశి వారికి మరి ఈ విధంగా ఉంది కదా. ఈ సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలను కనుక మనం గమనించినట్లయితే మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వ ఫల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర ఫల్గుని నక్షత్రము 1వ పాదం. ఈ నక్షత్ర సముదాయం కలిగినటువంటి వారు సింహరాశి యొక్క ఫలితాలని అనుభవిస్తూ ఉంటారు. మరి సింహరాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం మొత్తం, అంటే వచ్చే సంవత్సరం 2027 ఏప్రిల్ మంత్ వరకు కూడా గమనించినట్లయితే గురువు యొక్క అతిచారత్వ దోష ప్రభావము దాదాపుగా ఒక 40% మాత్రమే శుభాలని కలుగజేస్తోంది. ఎందుకంటే ఉగాది నుంచి కూడా జూన్ 1వ తేదీ వరకు గురువు యొక్క సంచారము మిథున రాశిలో లాభస్థానంలో సింహరాశి వారికి అతి విశేషమైనటువంటి సంతాన లాభాదులని, అట్లాగే స్పెక్యులేషన్లో కానీ షేర్స్లో కానీ, లేకపోతే వీరికి అకస్మాత్తుగా కలిసి వచ్చేటటువంటి ఆదాయ వ్యయాదులు కానీ, సంతానం వల్ల కలిగేటటువంటి, అంటే విదేశాల ద్వారా వారి యొక్క సంతానం ద్వారా కానీ వీరికి విశేషమైనటువంటి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి ఉంటుంది. అట్లాగే బంధుమిత్రాదులతో విశేషమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇంట్లో వివాహ యోగాలు కలుగుతాయి. అట్లాగే ఆ వివాహాల వలన లేకపోతే కొన్ని శుభకార్యాలు జరగడం ద్వారా వీరికి ఆ యొక్క వినోదాలు, కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాల యందు వీరికి ఉన్నటువంటి నూతన అన్వేషణ, అట్లాగే నూతన ఆవిష్కరణలు చేయాలి. కొంతమంది ఉద్యోగాదులు కానీ లేదా కొంతమంది వ్యాపారస్తులు కానీ కొత్త కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేసి వాటిని అమ్మకం ద్వారా సంఘంలో వీరికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పెరిగి చక్కగా వీరికంటూ ఒక సమర్థత కలిగిన వారు అనేటటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ జూన్ 1 వరకు. ఆర్థికంగా అయితే గనక విశేషమైనటువంటి లాభం కలుగుతోంది వీరికి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క పిత్రార్జిత మాత్రార్జిత ఆస్తిపాస్తుల యొక్క, అంటే స్థిరాస్తులు అమ్మటం ద్వారా వీరికి అఖండమైనటువంటి ధనలాభ వృద్ధి కూడా కలుగుతోంది ఈ సింహరాశి వారికి. అయితే ముఖ్యంగా ఈ యొక్క గురుడు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ద్వాదశ స్థానంలో ఉండి గృహ స్థిర చరాస్తుల విషయంలో, వాహనాదుల విషయంలో, సంతానపరమైనటువంటి విషయాలలో, లేకపోతే వీరికి రావాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటటువంటి ధన విషయాలలో కాస్త నష్టాదులు కలిగే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి విద్యా ఆటంక ప్రమాదాలు వీరిని కాస్త క్షోభింపజేస్తూ ఉంటాయి. తల్లి యొక్క అనారోగ్యము, అట్లాగే కొంతమంది స్త్రీలకి గర్భ విచ్ఛేదన దోషాదులు, అట్లాగే కొంతమందికి ఔషధ సేవలో జరిగేటటువంటి చిన్న పొరపాట్ల వలన సౌఖ్యత లోపించటము, దాని ద్వారా హాస్పిటలైజేషన్ అవ్వటము, కొంతమందికి ఆపరేషన్స్, తల్లిగారికి సంబంధించిన హాస్పిటల్స్ ద్వారా తల్లికి ఆపరేషన్స్ జరగడం, సింహరాశి వారికి ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే కనుక ఆ షేర్స్లో కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని అలవాట్ల ద్వారా కానీ వీరికి కొన్ని నష్టాలు, తీవ్రమైనటువంటి ఫలితాలను కలుగజేస్తున్నాయి. ఒక్కోసారి వీరు చేసినటువంటి చిన్న తప్పిదాలు ఫ్రాడ్స్గా చిత్రీకరించి ఆ జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు వీరికి చెరసాల అనేటటువంటి దౌర్భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అంటే పోలీస్ స్టేషన్లో రక్షక భటులతో మాట్లాడటము, దానికి సంబంధించినటువంటి విషయాలకి డబ్బు ఖర్చు అవ్వటము, ఇట్లా ఆనందము విహీనత్వంగా మారేటటువంటి రోజులు ఆ సమయం. కాబట్టి ఆ సమయంలో వీరు ఆ సింహరాశి వారు గురువు యొక్క అనుగ్రహం పొందటానికి తప్పకుండా గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని, లేకపోతే మీరు చదువుకుంటూ దత్తాత్రేయుడు యొక్క అష్టోత్తరాన్ని నిత్యము చదివి గురుదత్త చరిత్ర 16 రోజుల్లో అవజేసుకోండి. అట్లాగే నిత్యము కూడా ఏదైనా శివాలయంలో లేదా ప్రతి మాస శివరాత్రికి
మహన్యాసపూర్వకంగా మీ ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకొని ఒక 16 గురువారాలు, అదే ఒక ఒక మాస శివరాత్రులు, 3 మాస శివరాత్రులు కావచ్చు, లేకపోతే 11 మాస శివరాత్రులు కావచ్చు, వీరు గురువు యొక్క పాశుపత రుద్ర అభిషేకాన్ని చేయించుకున్నట్లయితే కనుక విద్యాపరంగా కానీ, సంతానపరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేకపోతే చేసే ప్రయత్నాల యందు కానీ, లేకపోతే ఉద్యోగపరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, వెసులుబాట్లు లేనటువంటి పరిస్థితి ఎదురు కాకుండా ఆ యొక్క పరమేశ్వరుడు మీరు చేసుకున్నటువంటి రుద్రాభిషేక భాగ్యము మిమ్మల్ని కాస్త నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ నవంబర్ 1 తర్వాత జనవరి 20 వరకు కూడా ఈ యొక్క గురుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఆ సింహరాశిలో ప్రవేశించినప్పుడు కాస్త ఆరోగ్యపరమైనటువంటి ఎన్నో సవాళ్ళని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, తండ్రి గారికి కూడా ఆరోగ్య అస్వస్థత వలన మీరు కాస్త మీ దగ్గర ఉన్నటువంటి ధనలాభాదులు, దాచుకున్న డబ్బుని కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాగే సంతానంతో కొంచెం విరోధత్వం కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా మీకున్నటువంటి షేర్స్లో కానీ, స్పెక్యులేషన్స్లో కానీ దాచుకున్నటువంటి డబ్బు విషయంలో అనుకోకుండా కొంచెం భాగ్యహీనత్వం కలగడానికి అవకాశం ఉంటుంది. చేసేటటువంటి కొన్ని ప్రయత్న కార్యాలలో మీకు అవసరం లేనటువంటి కొంత ఫీలింగ్ నేచర్ వలన కూడా మీరు కుటుంబంలో వాళ్ళకి కానీ, తండ్రితో కానీ, అవతల వ్యక్తులతో కానీ, ఉద్యోగ అధికారులతో కానీ కొంత ప్రతిబంధక అవకాశాలు కలుగుతున్నాయి. జాగ్రత్త వహించండి. ఈ సమయంలో కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం కోసం ఇందాక చెప్పిన పూజనే కంటిన్యూ చేయాల్సింది. అంటే దాదాపుగా జూన్ నుంచి సింహరాశి వారు దాదాపుగా ఫిబ్రవరి 1 వరకు కూడా గురు దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయుడి వారి యొక్క దర్శన భాగ్యాలు చేసుకోవటము దేవాలయాలకి, అట్లాగే ప్రతి గురువారము కూడా ఉపవాస నియమాలు ఆచరించడం ద్వారా ఈ యొక్క ఉదరంలో ఉన్నటువంటి కొన్ని లివర్ సమస్యల్ని కూడా అధిగమించడానికి గురు దత్తాత్రేయుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అట్లాగే గురువు యొక్క స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయించండి. వీలుంటే ఒక బ్రాహ్మడి తేప 16,000 సార్లు గురువు యొక్క జపం చేయించి, క్షీరతర్పణం చేయించి, గురుగ్రహ పాశుపత హోమం చేయించండి. ఎందుకంటే దాదాపుగా 9 నెలలు ఈయన ప్రతికూలత మీకు కలుగుతుంది కాబట్టి. ఆల్రెడీ సింహరాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము ఆ అనారోగ్య సమస్యలని, కార్య ప్రతిబంధక దోషాలని, సప్తమంలో ఉన్నటువంటి రాహువు భార్య దోషాలని, భార్యా వియోగత్వ దోషాలని, ఏదైనా వ్యాపారంలో కానీ, సంఘంలో కానీ మీకంటూ కొంత నెగిటివ్ ఫీలింగ్స్, లేకపోతే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు కలగజేయటము, నష్టాలు కలగజేయటము ఈ రాహుకేతు వలన జరుగుతున్నాయి. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా వ్యాపార పరంగా, దంపతుల పరంగా, లోకంలో సమాజపరంగా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో విఘాదాలు లేకుండా, ఉద్యోగాదుల్లో మీకు ఎన్నో సమస్యలు ఎదురయ్యే విచిత్రమైనటువంటి అనారోగ్య సూచనల పరంగా మీరు ఎదుర్కోవాలంటే రాహుకేతువుల యొక్క జపాన్ని ఆచరింపజేసుకొని నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని చేసుకోండి. అప్పుల బాధలు ఏమైనా ఉంటే వ్యాపారంలో తప్పకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య అష్టకాన్ని కానీ చక్కగా చదువుకోండి. దాని వలన ఆయన అనుగ్రహంతో మీకున్నటువంటి సర్పదోష ప్రభావము తొలగిపోతుంది. ఆఫ్టర్ డిసెంబర్ 5 తర్వాత ఈ యొక్క సింహరాశి వారికి 6వ స్థానంలో రాహువు చాలా విశేషమైనటువంటి యోగాన్ని 1.5 year ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో వీరికి ఉద్యోగంలో తప్పనిసరి ఉన్నతమైనటువంటి అధికార పదవి కలుగుతుంది. ఆకస్మికంగా ఒక్కోసారి విదేశాలకి ఉద్యోగపరంగా తిరిగేటటువంటి అవకాశము, అట్లాగే చేస్తున్నటువంటి సేవకా స్థానంలో ఏ వృత్తి ఉద్యోగాలు ఆశిస్తున్న వాళ్ళకైనా సరే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలగడానికి రాహు సహకరిస్తాడు. డిసెంబర్ 5 తర్వాత 12వ స్థానంలోకి కేతువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడో డిసెంబర్ 5 తర్వాత సింహరాశి వారికి ప్రయాణాల యందు కాస్త అస్వస్థత కలుగుతుంది, ఆరోగ్య బాధలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. తల్లి యొక్క ఆస్తి విషయాలలో కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ మీరు కొన్ని ఛేదించే అవకాశం కలుగుతుంది, సవాళ్లుగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహన ప్రమాదాలు, భూగృహ విషయాలలో కోర్టు కేసులు మిమ్మల్ని చికాకు కలిగించే అవకాశము ఈ యొక్క సింహరాశి వారికి డిసెంబర్ 5 తర్వాత కేతువు వలన కలుగుతుంది. కాబట్టి అట్లాగే ఈ కేతువు యొక్క దోష పరిహారార్థమై కేతువు యొక్క జపాన్ని ఆ సమయంలో మీరు ఓన్లీ ఆయన ఒక్కడికి ఆచరింపజేసి కేతువు యొక్క దానాన్ని ఇచ్చి, కేతువుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత అయినటువంటి ఓం గం గణపతయే నమః గణపతి మంత్రాన్ని నిత్యము జనించండి, స్మరించండి. అట్లాగే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయడం ద్వారా మీకు కలిగేటటువంటి ఆర్థిక పరమైనటువంటి, కొంతమంది విద్యార్థులకైతే విద్యాపరంగా ఆటంకాలు కలుగుతాయి. అట్లాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, వ్యాపార పరంగా కొంతమంది మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళు కానీ, వ్యాపారస్తులకు కానీ వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉండాలంటే లక్ష్మీ గణపతి హోమాన్ని గనక మీరు చక్కగా అష్టద్రవ్యాలతో, ఆయనకి సంబంధించి ఇష్టపూర్వకమైనటువంటి అష్టద్రవ్యాలతో గనక హోమాన్ని ఆచరించినట్లయితే కేతు గణ శాంతి కలుగుతుంది.
అట్లాగే ముఖ్యంగా సింహరాశి వారికి మీనరాశిలో ఉన్నటువంటి అష్టమ శని ప్రాబల్యము ఈ సంవత్సరం అంతా ఉంటుంది కాబట్టి అది కొంత మీకు మృత్యుప్రదమైనటువంటి ఎన్నో మారక దోషాలని కలుగజేస్తుంది, వ్యాపార పెట్టుబడి నష్టాలను కలుగజేస్తుంది, కుటుంబంలో విభేదాలను కలుగజేసి కుటుంబ వియోగాల్ని కలుగజేస్తుంది, వృత్తి ఉద్యోగాదుల్లో మీకు ఇష్టం లేనటువంటివన్నీ ఎన్నో జరిగి మీ అంతటా మీరే ఉద్యోగాన్ని వదిలివేసే పరిస్థితి కలగచ్చు. అట్లాగే విదేశాలలో ఉద్యోగస్తులు ఎంతో మంది ఉద్యోగాలు వస్తాయనేటటువంటి భ్రమతో ఉంటారు. అవన్నీ కూడా నీరు కారినట్టు అయ్యే పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా శని యొక్క దృష్టి ధనస్థానం మీద పడుతుంది కాబట్టి ఆకస్మికంగా మీకు వచ్చేటటువంటి కొన్ని అమౌంట్స్ అన్నీ కూడా ఆగిపోవటము, అట్లాగే కోర్టు కేసుల్లో రావాల్సినటువంటి ధనమంతా కూడా మీకు రాకుండా దాంట్లో కట్స్గా నిదానంగా అవి వస్తాయో రావో అనేటటువంటి భయంతో కూడినటువంటి ధనం మీకు కొంత రావటము, దాని ద్వారా మీకున్నటువంటి అప్పుల బాధ తీరక మీరు ఏం చేసుకుంటారో అని చెప్పి కుటుంబంలో వాళ్ళు భయపడటము, ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి భవిష్యత్తులో జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. ఈ సంవత్సరం అంతా అష్టమ శని ప్రాబల్యము కొంత ఘోరాల్ని ప్రమాదాల్ని సూచిస్తోంది. ముఖ్యంగా ప్రేమకి సంబంధించి లేదా తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో మీకు ఇబ్బందులు కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మృత్యుదోషాల్ని హరింపజేసుకోవాలంటే ముఖ్యంగా సింహరాశి వారు శనికి సంబంధించినటువంటి జప తపాదుల్ని చేయించుకోండి. శనికి సంబంధించిన స్తోత్రాన్ని నిత్యము కూడా 19 సార్లు చదవండి. శని త్రయోదశులు వస్తే ఆ శని త్రయోదశుల రోజున చక్కగా దానం ఇవ్వండి బ్రాహ్మడికి, నల్లటి బ్రాహ్మడికి. అట్లాగే ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ కూడా తిరిగి ప్రదక్షిణం చేయండి 19 సార్లు. అనుకున్న అభీష్టాలు నెరవేరుతాయి, ఆకస్మికంగా ప్రమాదాలు రాకుండా ఉంటాయి. అట్లాగే శనిగ్రహానికి ఊరట కలిగించేటట్టుగా జపంతో పాటుగా బ్రాహ్మణుల చేత శనిగ్రహ మృత్యుంజయ పాశుపత రుద్రహోమాన్ని చేయించుకోండి. దాని వలన కూడా మీకు ఆయుష్ పెరుగుతుంది. అంటే ఆయుష్ పరంగా గండాలు ఏమన్నా ఉంటే కూడా తొలగించేస్తే అది చిన్నప్పుడు కలిగేటటువంటి బాలారిష్ట దోషాలు కావచ్చు, లేదా ఒక వయసులో కలిగేటటువంటి ఎన్నో మనోవికారాల వలన కలిగే దోషాలు కావచ్చు, ప్రమాదాలు వలన కావచ్చు, ఆర్థిక గండాలు కావచ్చు, ఉద్యోగ నష్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఆ యొక్క హోమం చాలా ఉపయోగపడుతుంది. ప్రతినిత్యము వీలుంటే పొద్దున సాయంత్రము గనక ఈ యొక్క ఏలిన అష్టమ శని దోష పరిహారార్థమై హనుమాన్ చాలీసా చదువుకోండి. ప్రతి శనివారము హనుమంతుడి యొక్క రక్షాధారణ అష్టోత్తరం చేసి ఆయనకి పూసినటువంటిది సింధూరం ధరించండి. సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ప్రజెంట్ గోచారంలో చంద్రుడి యొక్క మానసిక స్థితిని మాత్రమే తెలియజేస్తాయి. కానీ జన్మజాతకం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. జాతకాన్ని కొత్త సంవత్సరం తర్వాత మీకు ఇష్టమైనటువంటి గురువులతో చక్కగా చూపించుకోండి. ఏదైనా సరే దశలు అంతర్దశలు లగ్నానుసారము ఆధారపడి ఉంటాయి. అవి గనక శుభప్రదాలను ఇస్తున్నట్లే కనుక ఈ యొక్క గోచారంలో కలిగేటటువంటి ఈ యొక్క దోషాలు ఇచ్చే గ్రహాలు గనక మీ జాతకంలో శుభాలను గనక ఇచ్చే అవకాశం ఉంటే గనక అవి ఇవ్వలేని పరిస్థితుల్లో జాతకంలో ఉంటే వాటికి తగ్గట్టుగా ఇండివిజువల్గా ఏదైనా సరే పూజలు ఆ గురువు చెప్పినట్టుగా చేసుకోండి. ఆ దైవారాధన ద్వారా మాత్రమే, ఆ యొక్క హోమాలు పూజలు మానసిక స్పందన ద్వారా మాత్రమే మీ జాతకాల్లో ఉన్నవన్నీ కూడా గోచారంలో జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అక్కడ కూడా నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే కనుక ఇవి ఇంకా ఉద్ధృతమయ్యే పరిస్థితులు ఉంటాయి. ప్రతి మనిషికి కూడా ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము ఈ మూడు చాలా విశేషమైన లాభాలను ఇస్తాయి. ఇవేమీ తెలియనటువంటి వాళ్ళు ప్రశ్నా జ్యోతిష్యము అంటే మీకు ఏ గురువునైతే మాట్లాడతారో ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నం రీత్యా మీ మనసులో ఏముందో తెలుసుకుని ఆ గురువు సరైనటువంటి పరిహారాన్ని ప్రెడిక్షన్ ఇస్తారు. మీ మనోభీష్టం నెరవేరుతుందా లేదా అనేది కూడా ప్రశ్నా జ్యోతిష్యం ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఎవరికి తెలిసిన విధంగా వారు జాగ్రత్తగా మూవ్మెంట్ చేసుకుంటూ సింహరాశి వారు ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మీ మనసులో మీరు కోరుకోండి. చక్కగా ఆ యొక్క హనుమంతుడి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం ఆంజనేయాయ నమః.